రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రను పార్టీ ఫ్లోర్ లీడర్గా నియమిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్లో పార్టీ తరపున సమన్వయం, వ్యూహాత్మక అంశాలపై బాధ్యతలను ఇకపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నిర్వహించనున్నారు. రాజ్యసభలో పార్టీ గొంతుకను బలంగా వినిపించేలా ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్ పోలీస్ శాఖ మధ్య నెలకొన్న వివాదం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ పోలీస్ శాఖల సమన్వయ సమావేశంలో కొందరు పోలీసు అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలు, విధుల నిర్వహణలో లోపాలపై ఎస్ఐ నుంచి ఏసీపీ స్థాయి వరకు కొందరు అధికారులను హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీస్ శాఖలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందని కొందరు పోలీసులు అభిప్రాయపడుతుండగా, తప్పు చేసే అధికారులను ప్రశ్నించడంలో తప్పులేదని పలువురు సమర్థిస్తున్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న వివాదాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సందర్శించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన గవర్నర్ వారి కృషిని అభినందించారు. ఎస్ఈఆర్పి, మోక్మా వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో మిల్లెట్లతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు, చేతివృత్తి వస్తువులు, నెయ్యి, వంట నూనెలు, ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులను పరిశీలించారు. తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై మహిళలతో మాట్లాడిన గవర్నర్ పలు ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేశారు. అలాగే వరంగల్ దరీ స్టాల్ను సందర్శించిన దరీల ప్రత్యేకతను తెలుసుకొని కళాకారులను ప్రోత్సహించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పిస్తే వారు మరింత ఆర్థికంగా బలోపేతం అవుతారని గవర్నర్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. రాజంపేట మండలం కొండాపూర్, ఆరుగొండ గ్రామాల మధ్య గుండంవాగు సమీపంలో రోడ్డు దాటుతున్న చిరుతను కొందరు యువకులు గుర్తించారు. ఆరుగొండ నుంచి కొండాపూర్ వైపు బైక్లపై వెళ్తున్న నలుగురు యువకులు చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి పాదముద్రలను గుర్తించారు. కామారెడ్డి మెదక్ ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల రోజుల వ్యవధిలో ఇదే మార్గంలో 3 సార్లు చిరుత కనిపించిందని స్థానికులు చెబుతుండగా చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో టేకు కలప అక్రమ నిల్వల వ్యవహారం కలకలం రేపుతుంది. కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో ఓ ఇంట్లో భారీగా టేకు దొంగలు నిల్వ ఉన్నాయన్న సమాచారంతో అటవీ అధికారులు తనిఖీ చేపట్టారు. కర్ణగండి, ముస్మి అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికి కలపను అక్రమంగా నిల్వ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తనిఖీల్లో దొంగలు గుర్తించినప్పటికీ వాటిని స్వాధీనం చేసుకోకుండా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అటవీ సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కలప అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంపై గ్రామస్తులు ఆందోళన ఉధృతికి దారితీసింది. సత్తెనపల్లి మండలం వెన్నాదేవి సమీపంలోని జాతీయ రహదారిపై కంకనాలపల్లి గ్రామస్తులు ధర్నాకు దిగారు. ప్రతిపాదించిన యు ఆకారపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్దని, గ్రామానికి ఇబ్బందులు కలగకుండా నేరుగా బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. గ్రామాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించారు. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అమరావతిలో జనసేన పార్టీ కీలక సమావేశానికి రంగం సిద్ధమైంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ముంబై పర్యటనకు ముందు జరుగుతున్న ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన అధినేతతో పాటు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ఆందోళన దిగారు. హాస్టల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. కొన్ని రోజులుగా నీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన చెందారు. సమస్య పరిష్కారం కోసం యూనివర్సిటీకి వచ్చిన ఆర్టీసీ బస్సును కొద్దిసేపు నిలిపివేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఓఎన్జీసీ వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. బంటుమిల్లి మండలం ఆర్తమూరు, సాతులూరు గ్రామాల్లో రోడ్ల సమస్యపై ప్రజలు ఆందోళన దిగారు. సాతులూరు రోడ్డుపై ఓఎన్జీసీ రిగ్గు పనులు ప్రారంభం కావడంతో భారీ వాహనాలు గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో రోడ్లు గుంతలమయంగా మారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో భారీ వాహనాలను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. ఆందోళనకు డీసీ చైర్మన్ బొర్రా కాశీ, టీడీపీ సీనియర్ నాయకులు వక్కలగడ్డ కరుణకుమార్, కూటమి నేతలు మద్దతు తెలిపారు. రోడ్లకు వెంటనే మరమ్మతులు చేసి కొత్త రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న బంటుమిల్లి ఎస్ఐ నాగరాజు పరిస్థితిని పర్యవేక్షించారు. ఓఎన్జీసీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. మంగంపేట గ్రామ శివారులో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి నర్సరీ నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న చిన్నారి విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉండటంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని చిన్నారులను సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు, పోలీసులు పరిశీలన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో మట్టి మాఫియా అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా బేతవోలు, కాపుగల్లు గ్రామాల్లో గుట్టలను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. మునగాల ఎన్ఎస్పీ కాలువలోని మట్టిని కూడా అక్రమంగా తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. మట్టి మాఫియా అక్రమాలకు వెంటనే అడ్డుకట్ట వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలో భూ వివాదం సంచలనంగా మారింది. 35 లక్షల రూపాయల రుణం పేరుతో 1,20,00,000 రూపాయల విలువైన తన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందంటూ రుద్రవరం మండలానికి చెందిన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో విశ్రాంత తహసీల్దార్తో పాటు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న జనార్దన శెట్టి పేరును కూడా ఆమె ప్రస్తావించారు. న్యాయం కోసం పలుమార్లు రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని వాపోయిన బాధితురాలు విశ్రాంత తహసీల్దార్ ఎదుటే కన్నీటి పర్యవంతమైన తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు ముందు రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైతు మేళాను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు. సభా ప్రాంగణ సమీపంలో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 150 ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, నూతన వంగడాలు, పశు సంవర్ధక, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ, ఆర్గానిక్ ఉత్పత్తులు, డ్రోన్లు, బ్యాంకింగ్ సేవలు, విద్యుత్ భద్రత, సోలార్ వ్యవస్థలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయటమే ఈ రైతు మేళా ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూ ప్రధాన గేటు వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన ఉధృతకు దారితీసింది. R22 బ్యాచ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులను 0.50% పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. 1-2 మార్కుల తేడాతో పలువురు విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పెండింగ్లో ఉన్న గ్రేస్ మార్కుల అంశంపై యాజమాన్యం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు పోలీసులను తోసుకొని యూనివర్సిటీ ఆవరణలోకి వెళ్లి అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ధర్నాలో పాల్గొన్న పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దండపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్ దుర్గం పోచయ్య కేబుల్ తీగలు సరిచేస్తున్న సమయంలో విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో కిందికి జారిన కేబుల్ తీగలను సరిచేసే క్రమంలో 11 kV విద్యుత్ స్తంభం సమీపంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన పోచయ్యను స్థానికులు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని వనంతోపులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదూరుపల్లి వైపు వెళ్తున్న కారు రోడ్డుపై ఉన్న గేదెలను ఢీకొనడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నా హోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలోని ఉద్భవ శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు హుండీతో పాటు సీసీ కెమెరాలు, డీవీఆర్ బాక్స్ను అపహరించారు. తమ ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు, డీవీఆర్ను ఎత్తికెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయంలో విలువైన ఆభరణాలు లేకపోవడం, హుండీలో నగదు తక్కువగా ఉండటంతో భారీ నష్టం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉమా మురళీనాయక్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఉమా మురళీనాయక్ అన్నారు. ఒకే విడతలో రైతు రుణమాఫీ చేయటం, రైతు భరోసా కింద ఇప్పటి వరకు 7,000 కోట్ల రూపాయలు విడుదల చేయటం, వరికి క్వింటాకు 500 రూపాయల బోనస్, మొక్కజొన్నకు క్వింటాల్కు 2,400 రూపాయల మద్దతు ధరతో మార్కుఫెడ్ ద్వారా కొనుగోలు చేయటం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు అనుకూల విధానాలకు నిదర్శనమని తెలిపారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నట్లు నర్సారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ సందర్భంగా నర్సారావుపేటలో జరిగే బ్యాంకర్ల సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి హాజరవుతారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ప్రజల నుంచి రుణ దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. పేద, మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఈ రుణాలుంటాయని స్పష్టం చేశారు. మహిళా సాధికారితకు ప్రాధాన్యమిస్తూ పల్నాడులోని 28 మండలాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, సూర్యగర్ పథకాన్ని 7 నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గిరిజనుల ఆర్ఎఫ్ఆర్ పట్టాలపై కూడా రుణాలు అందించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లా తూని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న కొండ ప్రాంతంలో మరోసారి ప్రత్యేక గాలింపు చర్యలు చేపడతామని కలెక్టర్ వెల్లడించారు. కొండ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న స్థానికుల సహకారంతో మరింత విస్తృతంగా అన్వేషణ కొనసాగిస్తామని చెప్పారు. చిన్నారి ఆచూకీ కోసం జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా జ్ఞానేశ్వరి కుటుంబానికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు జిల్లాలో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం చిన్నారి కోసం అధికారులు, పోలీసులు, స్థానికులు సమన్వయంతో శోధన కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. గ్రామస్తుల కథనం ప్రకారం భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న గొడవల నేపథ్యంలో భర్త కోటా సత్యనారాయణ తన భార్య కనకలక్ష్మిని హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన సత్యనారాయణ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు సత్యనారాయణ వయస్సు సుమారు 52 సంవత్సరాలు కాగా భార్య కనకలక్ష్మి వయస్సు 49 సంవత్సరాలు ఉంటుంది. ఘటనకు గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. మోపాల్ మండలం అమ్రాబాద్ పంచాయతీ పరిధిలోని కొక్యానాయక్ తండాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా కుటుంబ సభ్యులే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం బానోతు హరి అనే వ్యక్తి నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఇదే క్రమంలో మరోసారి మద్యం మత్తులో ఇంట్లో వివాదానికి దిగటంతో పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులే హరిగొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడి గొంతుపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మృతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య మీరాబాయి, కుమారుడు సురేష్, కోడలు రజిత, కోడలు సోదరుడు వెంకటేష్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానంపై మాల సంఘాలు ఆందోళన మరింత ఉధృతమవుతున్నాయి. మాల సమాజానికి విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మన్నె శ్రీధర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 11న హైదరాబాద్ చింతల్ బస్తీ కమిటీ హాల్లో దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్ను మాల సంఘాల జేఏసీ నాయకులు ట్యాంక్ బండ్పై ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, న్యాయ నిపుణుల అభిప్రాయాలు, దళిత ప్రజా ప్రతినిధుల సూచనలు పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసిందని ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ విమర్శించారు. రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించి మాలలకు దక్కాల్సిన 5% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 35 కోట్ల రూపాయల వ్యయంతో 6 లైన్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పెరుగుతున్న జనాభా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కావలి పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. త్వరలో కావలి నియోజకవర్గానికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, బీపీసీఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయని వెల్లడించారు. ఈ రోడ్డు విస్తరణ పనులను ఏడాదిలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అలాగే ఆగస్టు 15న మందడి చెరువు అభివృద్ధి, వెంకటేశ్వర థియేటర్ రోడ్డు విస్తరణ, పోలీస్ గ్రౌండ్స్, వాకింగ్ ట్రాక్, బుడంగుంట కాలనీ వరకు విద్యుత్ దీప అలంకరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో మొలకెత్తని సోయా విత్తనాల సమస్య రైతులను రోడ్డెక్కించింది. కుబీర్ మండలంలో విత్తనాలు మొలకెత్తగా తీవ్రంగా నష్టపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇదే సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వాహనాల రైతుల ఆందోళన కారణంగా కొంత దూరంలోనే నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు భీష్మించుకుని రోడ్డుపైన కూర్చున్నారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ స్వయంగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ రైతులకు భరోసా ఇచ్చారు. దీంతో ఆందోళన ప్రాంతంలో ఉద్రిక్తత తగ్గింది. తిరుమలలో భారీ పాము ప్రత్యక్షమవడంతో కాసేపు కలకలం నెలకొంది. నారాయణగిరి ఉద్యానవన షెడ్ల సమీపంలో సుమారు 9 అడుగుల పొడవున్న జెర్రిపోతు పామును గమనించిన సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వారు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టీటీడీ ఉద్యోగి భాస్కర్ నాయుడు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం ఆ పామును సమీప అటవీ ప్రాంతానికి తరలించి సురక్షితంగా వదిలిపెట్టారు. పామునకు ఎలాంటి హాని జరగకుండా పట్టుకోవడంతో పాటు సిబ్బంది మరియు భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో నారాయణగిరి ప్రాంతంలో కొద్దిసేపు ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్ ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నూతన పాలక మండలి బాధ్యతలు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 14 మంది సభ్యులతో కూడిన పాలక మండలికి దేవాదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కమిటీ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రకటించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమ్మవారి సేవ చేసుకునే అవకాశం లభించడం నూతన పాలక మండలి సభ్యులకు గొప్ప అదృష్టమన్నారు.
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భూ వివాదంలో తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి ఆమెను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెల్దుర్తి గ్రామానికి చెందిన బెజ్జంకి నిహారిక అనే మహిళ తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగటం లేదని, అందుకే చివరి మార్గంగా కలెక్టరేట్కు వచ్చానని ఆవేదన చెందారు. మహిళ ఆత్మహత్య యత్నం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భూ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మహిళ ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటన్న దానిపై అధికారులు, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.